హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి సమ్మర్ స్పెషల్ జ్యూస్ ఒకటి చేసి చూపిస్తున్నానండి. మనకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఏదైనా బయట నుంచి వచ్చినప్పుడు చల్లగా తాగితే ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది. అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేది లేకుండా నేను ఇంట్లోనే మంచి టేస్టీ హెల్దీ అండ్ జ్యూస్ అయితే ఈరోజు చూపిస్తున్నానండి. అదేంటంటే స్ట్రాబెర్రీ బేసిల్ సీడ్స్ జ్యూస్ అండి. బేసిల్ సీడ్స్ అంటే మనకు బయట సబ్జా సీడ్స్ దొరుకుతుంటాయి కదండి. ఈ సబ్జా సీడ్స్ ఏంటంటే మనకు బాడీని కూల్ చేస్తుంది అంటే సమ్మర్లో చాలా హెల్తీ కూడా. ఈరోజైతే నేను ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఇందులోకి స్ట్రాబెర్రీస్ నేను 2 బాక్సెస్ తీసుకుంటున్నానండి. స్ట్రాబెర్రీస్ 2 బాక్సెస్ తీసుకునేసి బాగా వాష్ చేసుకుంటున్నాను. అంటే నేను బాగా కడిగేస్తున్నానండి. కడిగేసి అవి కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకునేసి ఇందులోకి 1 స్పూన్ వరకు బేసిల్ సీడ్స్ వేస్తున్నాను. సబ్జా సీడ్స్ అండి. ఈ సబ్జా సీడ్స్లోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము స్ట్రాబెర్రీస్ అయితే తీసుకుందామండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. కొంచెం వాటర్లోకి వేస్తున్నాయి. కొంచెం అంటే డల్గా ఉన్నవి కొంచెం బాగా ఫ్రెష్గా అయినాయి. ఇప్పుడు పైన దీనిపైన మనకు ఆకులు అనేది వస్తుంది కదా అండి, తొడిమలు. ఈ తొడిమలన్నీ తీసేసాక స్ట్రాబెర్రీస్ అయితే మనకు ఇలా వచ్చినాయి. ఇప్పుడు వీటిని నేను ఇలా మిక్సర్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సర్ గిన్నెలో వేసుకునేసి ఇందులో ఇవి కొంచెం ట్యాంగీ ఫ్లేవర్లో ఉంటాయి కదండి, పులుపు ఉంటుంది. కొంతమంది పులుపు అనేది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా షుగర్ అయితే వేస్తున్నానండి. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి షుగర్ అనేది. ఇప్పుడు వాటర్ వేసేసి నేను ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఇలా బ్లెండ్ చేసేసుకొని నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేది మర్చిపోయాను. మీరైతే ఫస్ట్ ఐస్ క్యూబ్స్ అనేది వేసుకునేసి దానిపైన జ్యూస్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సబ్జా సీడ్స్ కూడా నానబెట్టి ఉన్నానండి. ఇవి మనకు బాగా చాలా తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసేసి తొందరగా అనేది నానిపోతాయి. మనకి ఎక్కువ టైం అనేది పడదు. ఇప్పుడు ఇవి సబ్జా సీడ్స్ ప్లస్ జ్యూస్ రెండు కలిసిపోయేలాగా ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా సన్నగా కట్ చేసిన స్ట్రాబెర్రీ ముక్కల్ని కూడా పైన ఇలా వేసుకుందాం. ఎందుకంటే జ్యూస్ తాగే మధ్యలో పంట కింద స్ట్రాబెర్రీ ముక్కలు పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా మనం యాడ్ చేసుకుందామండి జ్యూస్లో అనేది. నేను మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసి మరి ఒకసారి చూపిస్తున్నానండి జ్యూస్ అనేది. ఇలా బేసిల్ సీడ్స్ ప్లస్ స్ట్రాబెర్రీ క్రష్ రెండు కూడా వేసుకొని ఇలా సిప్ చేస్తుంటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్యాంగీగా షుగర్ కూడా వేసాం కదా, అలాగే స్ట్రాబెర్రీస్ ట్యాంగీలో ఉంటుంది కాబట్టి ట్యాంగీలో ప్లస్ షుగర్ స్వీట్గా చాలా రుచిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ జ్యూస్ అనేది ట్రై చేసి పిల్లలకు కూడా తాపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.